హాయ్ అండి. మా ఇంట్లో మా అందరికే కాదు, మా జేజీకి కూడా నచ్చే మెచ్చే రెసిపీస్‌లో సూప్ కూడా ఒకటండి. ఈ వచ్చే వింటర్‌లో హాట్ హాట్ సూప్స్, ఇలా స్మూదీ సూప్, చంకీ సూప్, అలాగే రకరకాల ఫ్రూట్ జామ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ అగారో ఎలీట్ సూప్ మేకర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది క్యూట్‌గా కెటిల్‌లా ఉంటుంది. అండ్ ఇది దీని లెడ్‌కే బ్లేడ్స్ వస్తాయండి. ఇది బ్లెండ్ చేయడానికి అలాగే చాప్ చేయడానికి వెజ్జీస్‌ని యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇది కంట్రోల్ ప్యాన్. ఇందులో 6 ఫంక్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం వచ్చిన మోడ్స్‌ని మీరు సెట్ చేసుకోవచ్చు విత్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనం యూస్ చేశాక వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను టొమాటో సూప్ కోసం 2 పెద్ద సైజ్ టొమాటోస్, అలాగే హెల్త్ కి చాలా మంచిది కదండి, అలాగే కలర్ కోసం బీట్రూట్, ఆనియన్, అలాగే వెల్లుల్లి, తగినంత పెప్పర్, కారం, అలాగే షుగర్, ఆయిల్ అన్ని మనం ఇందులోనే వేసేసి ఇంకా వాటర్ మాత్రం మార్కింగ్ లెవెల్ బట్టి 800 ml to 1000 ml వేయించండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఇంకా మాన్యువల్ గా ఆపరేట్ చేయడానికి మూడ్ బటన్ ఆన్ చేసి స్మూత్ సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలండి. 10 to 15 minutes కల్లా టొమాటో స్మూత్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. విజిల్ కూడా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా హాట్ టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయిందో. కొంచెం గార్నిషింగ్ గా కొత్తిమీర వేసి జేజీకి ఇచ్చాను. జేజ్ అయితే సూపర్ అంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే చంకీ సూప్ కోసం అనేసి ఫైన్ గా చాప్ చేసిన క్యారెట్, క్యాబేజ్, తగినంత వాటర్, పెప్పర్ పౌడర్, ఆయిల్, కార్న్ ఫ్లోర్, లిక్విడ్, అలాగే సోయా సాస్, సాల్ట్ అన్ని వేసి లిడ్ ఇలా క్లోజ్ చేసి చంకీ మోడ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. చంకీ మోడ్ అంటే ఏం లేదండి, మనం వేసిన వెజ్జీస్ అన్ని బ్లెండ్ కాకుండా కంచీగా చంకీగా ఉంటాయి. మనం రకరకాల వెజ్జీస్ తో ఇలా ట్రై చేయొచ్చు. చూడండి చాలా టేస్టీగా చంకీ సూప్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంట్లోనే జామ్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడైతే నేను యాపిల్ జామ్ తయారు చేస్తున్నాను. ఇంకా జామ్ కి మాత్రం అసలు వాటర్ వేయకూడదండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసి కాంపౌండ్ మోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో జామ్ మోడ్ కూడా ఉంటుంది. మీకు థిక్ కావాలనుకుంటే జామ్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ప్యూర్ అండ్ రియల్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా. అసలు బయట కొన్న జామ్స్ అయితే టేస్టీగా ఉండవు, ఎగుటుగా ఉంటాయండి. బయట అయితే ప్రిజర్వేటివ్స్ తో జామ్ చేస్తుంటారు కదండి, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా రియల్ ఫ్రూట్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ పైన జామ్ పూస్తుంటే బటర్ లాగా స్ప్రెడ్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ సూప్ మేకర్ ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. 1000 ml వరకు వాటర్ వేసి ఒక 2 drops విమ్ లిక్విడ్ వేసి లిడ్ పెట్టేసి ఇక్కడ బ్లెండ్ మోడ్ ఆన్ చేసి స్టార్ట్ బటన్ ని అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే బ్లెండ్ అవుతుంది. తర్వాత వాటర్ తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇంకా లిడ్ పైన కంట్రోల్ ప్యానల్ కి వాటర్ తగలకుండా వాష్ చేశాక ఏదైనా డ్రై క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్ గా క్లీన్ చేసేయచ్చు. అందరి ఇంట్లో ఉండాల్సిన బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి.